బ్రేకింగ్ న్యూస్ చిత్తూరులో సుపారి హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. హత్యకు సుపారి ఇచ్చిన తండ్రి, ఇద్దరు నిందితులను పుంగనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన ఆటోను సైతం స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపురం నుండి గానుగులగడ్డ సమీపంలోని అటవీశాఖ ప్రాంతంలో దుర్వాసనతో గుర్తు తెలియని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. వీఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి. చనిపోయిన వ్యక్తిని మామిడిగుంపల పల్లెకు చెందిన నారాయణమ్మ గంగుల రెడ్డి కొడుకు సోమశేఖర్ రెడ్డిగా గుర్తించారు. పదేళ్ల క్రితం సోమశేఖర్ రెడ్డి వేధింపులు భరించలేక అతని భార్య, 5 ఏళ్ల కుమారుడు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో సోమశేఖర్ రెడ్డితో పాటు ఇటు తండ్రి గంగుల రెడ్డి కూడా జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి బయటకు వచ్చాక సోమశేఖర్ రెడ్డి ఊర్లో అందరితో కూడా గొడవలకు దిగేవాడు. తల్లిదండ్రులతో ఉంటున్న సోమశేఖర్ రెడ్డి వారిని కూడా కొట్టి డబ్బులు లాక్కోవడం చేసేవాడు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించి ఎవరూ కూడా అమ్మాయిని ఇవ్వకపోవడంతో ఆ కోపాన్ని అమ్మా నాన్నల మీద చూపించేవాడు. ఇలా సోమశేఖర్ రెడ్డి ప్రవర్తన మితిమీరిపోవడంతో తండ్రి గంగుల రెడ్డి అతన్ని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. 40,000 రూపాయలు సుపారీ ఇచ్చి అడ్వాన్స్ గా 35,000 ఇచ్చి డీల్ ను సెట్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గానుగులగడ్డకు చెందిన అమర్నాథ్, ఫణీంద్ర నాయక్లు ప్లాన్ ప్రకారం సోమశేఖర్ రెడ్డిని బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అతని చేత మద్యం తాగించి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. డెడ్ బాడీని అక్కడే ఉన్న గుంతలో వేసేసినట్లుగా నిందితులు చెప్పినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. సుపారీ ఇచ్చిన సోమశేఖర్ రెడ్డి తండ్రి గంగుల రెడ్డి, అమర్నాథ్, ఫణీంద్ర నాయక్ కు అరెస్ట్ చేశారు పోలీసులు. అతని భార్య ఇద్దరు వాళ్ళ సొంత బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని మీద మదనపల్లి తాలూకాలో కేసు రిజిస్టర్ చేయడం అయింది. ఆ కేసు రిజిస్టర్ అనంతరం ఇతను ఇంకా విపరీతమైన త్రాగుడికి అలవాటైపోయి నాకు రెండో పెళ్లి కావాలా, రెండో పెళ్లి చేయండి అని చెప్పని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, చంపుతానని బెదిరించడం, ఇరుగు పొరుగు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని కూడా అదే ధోరణితో వాళ్ళ మీదకి తిరగబడటం, వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. వీళ్ళది మామిడి గుంపుల పల్లి, మదనపల్లి తాలూకా పిఎస్ లిమిట్స్కి వస్తుంది. దీంతో విసిగి వేసారిపోయిన తన తండ్రి గంగులపు రెడ్డి కొంతమందిని అతనికి తెలిసిన వ్యక్తులను మాట్లాడటం, వాళ్ళ ద్వారా ఇతన్ని వైదొలిగించుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ మాకు 21వ తేదీన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇది హత్య కేసుగా నమోదు చేసుకొని ఆ విధంగా మేము దర్యాప్తు చేయడం జరిగింది. పిల్లవాడు